నా పేరు బాలనాగిరెడ్డి. మా నర్సరీ పేరు వచ్చి బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ, అనుమర్లపూడి విలేజ్, గుంటూరు డిస్టిక్ అండి. గుంటూరు నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. మనం వచ్చరికి 6 సంవత్సరాల నుంచి మన హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి మెకడమియా, అవకాడో, వేరే అలానే దాంతో మామిడి, సపోటా, బత్తాయిని అలా ఒక 123 రకాలని మనం ఓన్ గా గ్రాఫ్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. కొన్ని రకాలైతే ఎగ్జోటిక్ ఉన్నాయి, కొన్ని మన చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం అలా జరుగుతుంది. అందులో మీరు చూస్తున్న ఈ మెకడమియా వచ్చరికి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. అవకాడో మనం ఓన్ గా గ్రాఫ్టింగ్ చేస్తాం, పనస అన్నీ ఉంటుంది. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న హార్టికల్చర్ రైతులందరికీ మనకి బిఎన్ రెడ్డి నర్సరీ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ప్లస్ మన తెలుగు రాష్ట్రాల్లో వేస్తున్న వెంచర్లు ఉంటాయి, మెకడమియా కావచ్చు, శ్రీగంధము, ఎర్రచందనం, ఆ వెంచర్లందరికీ కూడా మన దగ్గర నుంచి మొక్కలు వెళ్తా ఉంటాయి. అందువల్ల చాలా మంది మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము వాళ్ళ తగ్గట్టు క్వాలిటీ ఇవ్వడం వల్ల నర్సరీ అయితే చాలా బాగుంది. ఈ రోజు వచ్చి మన రైతు బడి అగ్రి షో కార్యక్రమంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ లో స్టాల్ తీసుకోవడం జరిగిందండి. అందులో పెద్దగా 5 స్టాల్ తీసుకున్నాం. అన్ని మన దగ్గర ఉన్న 123 రకాలు ఇక్కడ డిస్ప్లేలు పెట్టాము. రైతుల నుంచి చాలా హ్యాపీగా మంచి ఫీడ్బ్యాక్ బాగుంది సార్ అని, ఆల్రెడీ వేసిన వాళ్ళు అయితే చాలా బాగున్నాయి అని, అందులో మన మదనపల్లి నుంచి మన కస్టమర్ ఆల్రెడీ వచ్చి ఈ రోజు చాలా బాగున్నాయి సార్ అని చెప్పి చాలా ఆనందంగా ఉంది. అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చున్నారు. అలానే కొత్త వాళ్ళు వచ్చి మన దగ్గర గైడెన్స్ తీసుకోవడం, ఏమి వేయాలా, ఏంటి, మా సాయిల్ ఎలా ఉంది, మా వాతావరణం. ఈ రోజు రైతులతో నిన్న ఇవాళ ఫుల్ బిజీగా చాలా హ్యాపీగా జరిగిపోతా ఉంది. ఇందులో ఒకసారి సార్ మాట్లాడతారు. మన దగ్గర నేను సార్ దగ్గర 6 months అయిందండి మొక్కలు తీసుకొని. ఆ సారు ఫీడింగ్ ఎలాగ ఇవ్వాలా, ఏంది, మొక్కలు ఏమేమి ఎలా అన్ని ఆ సార్ చెప్పాడు. ఆ సారు నేను అవకాడో, యాపిల్, మ్యాంగో, కొబ్బరి అన్ని తీసుకున్నాను అండి. చాలా బాగున్నాయి మొక్కలు, కానీ మంచి చాలా గ్రోతింగ్ ఉన్నాయి. అన్ని దగ్గర 100% బాగా మొక్కలు బాగా గ్రోతింగ్ ఉన్నాయండి నా దగ్గర. నేను 1 ఎకరము మామిడి మొక్కలు, 1 ఎకరము అవకాడో, 1 ఎకరం కొబ్బరి, 3 ఎకరాలు కలిపి తీసుకున్నాండి. ఎన్ని తీసుకున్నా అంటే దగ్గర ఒక ఎకరానికి వచ్చేసి కరెక్ట్ చెప్పాలండి 60 అలాగే తీసుకున్నాం. మేము సార్కి వచ్చరికి ఎకరాకి అంటే అన్ని కలిపి కాంబినేషన్ లో వేసారని. మామూలు ఇండివిజువల్ గా కనుకైతే అవకాడో 190 ప్లాంట్స్ వేస్తాం, 15 ఫీట్లు అంటే 15 ఫీట్లు. సార్ వచ్చరికి అన్ని కాంబినేషన్ లో వేశారు. అవకాడో వేశారు, యాపిల్ వేశారు, కోకోనట్ వేశారు, అలా వేశారు. అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పడం నాకు ముందు ఆనందంగా ఉంది. అది సార్ మన దగ్గర ఇప్పుడు ఈ రోజు మంత్రి గారు కావచ్చు, చాలా మంది మనకి ఇవాళ రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు. అందరూ కూడా మేము వాళ్ళకి ఒక బొకే ఇస్తున్నప్పుడు బిఎన్ అంటే నా ఫేస్ డైరెక్ట్ వాళ్ళకి తెలియకపోయినా బిఎన్ రెడ్డి నర్సరీ మీ వీడియోలు నుంచి చాలా చూసాము, మేము మీ దగ్గర రావాలనుకుంటున్నాము అని చెప్పడం మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా వీడియోస్ చూసి బిఎన్ రెడ్డి నర్సరీ ఒకసారి విజిట్ చేద్దాం అని అనుకుని కోరిక వాళ్ళకి ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ మేజర్ గా చెప్పాం కదా, మన దాంట్లో అవకాడో అనేది మెకడమియా అనేది బాగా ఫేమస్ సార్. అంటే క్రాప్ రావడానికి ఎంత టైం తీసుకుంటే? ఇప్పుడు అవకాడో వచ్చి 3rd ఇయర్ సార్. మనం ఇచ్చినవి కూడా తెలంగాణలో ఈ లాస్ట్ ఇయర్ అన్ని కొంతమందికి క్రాప్ వచ్చి బాటసింగారం మార్కెట్ లో అవకాడో అమ్మడం జరిగింది. ప్లస్ ఈ సంవత్సరం చాలా మంది ఫ్లవర్స్ వచ్చి వీడియోస్, ఫొటోస్ బాగా పెడుతున్నారు. రేపు సీజన్ లో అంటే మనకి డిసెంబర్ లో అది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, మే జూన్ లో మనకి హార్వెస్టింగ్ అవుతుంది అనమాట. ఈసారి మేము రైతుల దగ్గర నుంచి పండిన ఎవరైతే అవకాడో పంట బాగా తీస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోలు చేసి మిగతా రైతులకి అని వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళ అనుభవాలు ఏంటో కూడా కొన్ని షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న తోటలన్నీ విజిట్ చేసి చేసుకోవచ్చు. మార్కెట్ లో కూడా అవకాడో ఈ సంవత్సరం అయితే 100 నుంచి 120 రూపాయలు అమ్మారు. మామిడితో పోల్చుకుంటే ఇది మాకు చాలా ఆనందంగా ఉంది, బాగుందని చెప్పి ఆల్రెడీ ఫ్రూట్స్ తీసిన వాళ్ళు మళ్ళీ అడిషనల్ గా అవకాడో వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మెకడమియా వచ్చరికేమో కొంచెం కొత్తగా వేస్తున్నాం. ఇంకా హీలింగ్ అయితే ఇక్కడ ప్రజెంట్ తీయలేదు. రామకుప్పంలో కొంతమంది దగ్గర రైతు లైట్ గా తీసింది, అది హెవీ హీలింగ్ ఏం కాదు. ఈ సంవత్సరం తుమ్మల నాగేశ్వర గారు మంత్రి గారికి మనం మెకడమియా ఇచ్చాము. తర్వాత మోహన్ రెడ్డి గారు అన్ని సత్తుపల్లిలో గత 9 acres ఇచ్చారు. రాయదుర్గం ఏరియాలో మెట్టుగోవింద రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అతను వచ్చరికి ఒక 5 ఎకరాలు. అలానే వాళ్ళతో పాటు వెంచర్లు వినుకొండ అలాంటి ఘాట్ ఏరియాలో మంచి ఎండ ఉండే ఏరియాలో కూడా వెంచర్లు వేయడం గ్రో కావడం జరుగుతుంది. వైజాగ్ అలా చాలా వెంచర్లు ఇచ్చామన్నమాట. ఎక్కడ పట్టినా కూడా పాజిటివ్, అంటే ఒక 100 మొక్కలు నాటితే 100 మొక్కలు బాగున్నాయని, 1000 మొక్కలు నాటితే 1000 మొక్కలు కూడా చాలా బాగున్నాయి సార్, ఎక్కడ మోటాలిటీ రావట్లేదని చెప్పడం ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. రేపు ఒక సమ్మర్ లో మేము గుంటూరు నర్సరీలో మేము ప్లాంటేషన్ చేసాం. 3 years ప్లాంట్లు ఉన్నాయి మా దగ్గర. నెక్స్ట్ ఇయర్ కనుక మంచి క్రాప్ వస్తుందా లేదా దాని యొక్క విషయం ఏంటనేది నేను పర్ఫెక్ట్ గా రైతులకు సమాచారం ఇస్తాము. అది కనుక మంచి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత, దాని కాయ అంతా వచ్చిన తర్వాత రైతులకు మంచి వీడియో తీసి దాని యొక్క ప్లస్ ఆర్ మైనస్ అది ఎలా బాగుందా బాగాలేదా 2 కూడా మేము వివరంగా చెప్పడం జరుగుతుంది. బాగుంటే అందరూ వచ్చి దాన్ని చూసి వేసుకోవడం మంచిది. ఎందుకంటే మెకడమియా మేము మేజర్ గా ఇంట్రెస్ట్ ఇచ్చిన కారణం ఏంటంటే ఏ ఫ్రూట్ ప్లాంట్స్ అయినా సరే వాళ్ళకి వస్తే మనకి మినిమం 7 days లోపు అమ్ముకుంటేనే, లేకపోతే పాడైపోదు. 1 or 2 days లేదా 7 days మహా అయితే.
ఈ మెకడేమియా నట్టు వచ్చరికి ఏంటంటే మనకు 6 months ఉన్నా కూడా పాడవదు. అందువల్ల ఏమవుతుందంటే రైతుకి అంటే అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఏమంటే అమ్మాలి అనే ఇది ఉండదు. మీడియేటర్స్ ని నమ్మి రేట్ తక్కువ అమ్ముకోవాల్సిన పని లేదు. ఇతనికి ఎప్పుడైతే రేటు మంచిగా ఉందనుకుంటే అప్పుడు అమ్ముకోవడానికి బాగుంటుంది. ప్లస్ హార్వెస్టింగ్ ప్రాబ్లం లేదు. రాలిన తర్వాత 20 రోజుల తర్వాత ఏర్పున్నా కూడా డ్యామేజ్ అవుతుంది కాయ. ప్లస్ మేజర్ గా కోతులు భయం చాలా మందికి ఉంది. కొంచెం చిన్న పిందప్పుడు కొంచెం కాపాడుకోగలిగితే తర్వాత షెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కోతులు కూడా దాన్ని ఏం చేయలేవు అనమాట. అందువల్ల రైతులను ఉద్దేశించి కొంత డైవర్షన్ అంటే మిగతా మామిడి, సపోటా, బత్తాయి వీటన్నిటి నుంచి కూడా కొంచెం డైవర్ట్ చేద్దామని మెకడేమియాని మేము ప్రమోట్ చేస్తున్నాం. కొంతమంది ఇంట్రెస్ట్ గా వేస్తున్నారు ట్రయల్ బేస్డ్. మా వంతు మేము వాళ్ళకి సమాచారం కావచ్చు, మొక్క నాటుకునే దగ్గర నుంచి అది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము సమాచారం ఇచ్చి వాళ్ళని బాగా చేస్తున్నాం. ఫ్యూచర్ లో ఇంకొక 1 or 2 years లో మెకడేమియా గురించి కూడా మంచిగా పంట తీసి రైతులు బాగా లాభపడాలని మేము వాళ్ళ నుంచి ఉన్నట్టు డైరెక్ట్ గా కొనేసేసి ప్రాసెసింగ్ యూనిట్ డెవలప్ చేద్దామని ఉద్దేశంతో. రేట్ ఎలా ఉంది అసలు? ఏ కంట్రీ నుంచి వచ్చింది ఈ మెకడేమియా? ఈ మెకడేమియా వచ్చేసరికి లాస్ట్ మనకు 20 years 50 years నుంచి శివమొగ్గ కర్ణాటక ఏరియాలో మామూలుగా వేస్తున్నాం సార్. అది వచ్చరికి మనకి టెట్రోఫిల్లా, ఇంటిగ్రిఫోలియా అనే వెరైటీలు సీడ్ ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు. కొంచెం వాటితో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్డ్ ఉండాలని చెప్పేసి మనం చైనా, కెన్యా 2 దేశాలు తిరిగి ఆ దేశాలలో ఉన్న బెస్ట్ క్వాలిటీలు, కెన్యాలో వచ్చరికి మురింగా 20, తర్వాత చైనాలో ఉన్న బ్యూరీ నెంబర్ 1 అనే వెరైటీలని, తర్వాత అందరికి తెలిసిన 816, 849 ఈ 4 వెరైటీస్ ని మనం నర్సరీలో చేయడం జరుగుతుంది. మేము ఎక్కడైతే చైనా వెళ్ళిన తర్వాత 10 రోజులు అక్కడ ఉండి రైతులు ఎంత పండిస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే ఎలా డెవలప్ అంటే ఆదాయం ఎలా ఉంది, ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ ఏం తయారు చేస్తున్నారు, రీసెర్చ్ సెంటర్ యొక్క వాళ్ళ అనుభవాలు, మిషనరీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి. రైతుకి అయితే మెకడేమియా వేసిన తర్వాత 3వ సంవత్సరం మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వచ్చి పర్ ప్లాంట్ మినిమం లో 10 kg అయితే పర్ ప్లాంట్ రావడం జరుగుతుంది. అంటే యావరేజ్ మీద ఒక 2 టన్నులు పర్ ఎకరాకి తీసుకోవచ్చు. ఈ సంవత్సరం రేట్ వచ్చి విత్ షెల్ తోటి 360 రూపాయలు రైతుల దగ్గర కొన్నారు చైనాలో. మన దగ్గర కూడా అదే రేటుకి పోవచ్చు, మేము అదే రేటుకి కొంటాము. అంటే దాని లెక్క ప్రకారం ఎలా వస్తుంది, ఒక ఎకరాకి 7 లక్షల రూపాయలు మనకి థర్డ్ ఇయర్ మనం మినిమం ఇన్పుట్ తీసుకోవచ్చు. అలా మన ఎవ్రీ ఇయర్ మనం చేసే పొజిషన్ ప్రకారం దాని యొక్క గ్రోత్ పెరుగుతా, చెట్టు గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ప్రూనింగ్ చేసే కొన్ని 2 టన్నుల నుంచి 3 టన్నులు, 3 టన్నుల నుంచి 4 టన్నులు అలా పెరుగుతూ పోతుంది అనమాట. అది పెరిగే కొంది రైతుకు ఆదాయం బాగా పెరుగుతుంది. మాక్సిమం మా అంచనా ప్రకారం పర్ ప్లాంట్ ఒక ప్లాంట్ కి వచ్చరికి 100 kg ఇవ్వాలనేది. అలాగనే తీస్తే రైతు కంపల్సరీగా లాభపడతాడు అనేది మా ఆలోచన. ఆ ఉద్దేశంతో కొద్దిగా కొంచెం రిస్కీ అయినా సరే తీసుకొని ముందుకు వెళ్తున్నాం. బాగుంటుందని ఆశిస్తున్నాం సార్.